ఏంటంటే మేము షో పుటప్ చేయము. నిన్న చూసాం కదండి, నిన్నటి దాంట్లో కూడా షో ఎప్పుడు కూడా షో ప్రదర్శన చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. షో చేయము, ప్రజల వద్దకు ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఏదైతే మేము ఇస్తామన్నటువంటి లబ్ధి చేకూరిస్తేనే. షో అంటే ఏంటి సార్? అంటే ఆయన వస్తే కాదు సార్, ఆయన వస్తే ఆయనకి శాలువా కప్పి స్వాగతం పలికి అది అవార్డు ఇచ్చి పంపిస్తే దాని షో అంటే ఎలాగ సార్? బిల్ గేట్స్ రాక కోసం హోర్డింగ్ వేస్తారా? బిల్ గేట్స్ రాక కోసం ప్రజలు పిలిపించారా? బిల్ క్లింటన్ గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తే హైదరాబాద్ లో పేదలందరినీ కూడా లేకుండా తొలగించారు. మన పేదరికం అందరితో పోయిద్దండి. ఇది షో అంటే. షో అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చేయటమే షో కదండి. అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు రాజ్యుడని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు ఈ విషయం. మరి సరే, ఇప్పుడు జరుగుతున్న మేలు గురించి మాట్లాడండి మీరు. మరి ఇప్పుడు మేలు కూడా జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్. అభినందిస్తామండి. ఏదైనా జరిగితే కాదు, ఆల్రెడీ కుప్పంలో జరుగుతుంది, దాన్ని మీరు స్వాగతిస్తారా లేదా? కుప్పంలో ఆల్రెడీ జరుగుతుంది. హెల్త్ రికార్డ్స్ అని కూడా భద్రపరుస్తున్నాయి. బ్లాక్ చైన్ ద్వారా రెవెన్యూ రికార్డ్స్ అని భద్రపరుస్తున్నారు. చెప్పండి. ఒకటి సార్, కుప్పం అనేది 175/1 ఒక కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఒక్కదాన్ని మనం తీసుకోవడం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక నియోజకవర్గంలోనే చేస్తారు సార్. 175 నియోజకవర్గాలు చేస్తే పైలట్ ప్రాజెక్ట్ రీసర్వే అనేది పైలట్ ప్రాజెక్ట్. అవునవును, మీరు కూడా చేశారు. మీరు కూడా ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. సరే, అది వేరేలేండి సార్, అది వేరే సబ్జెక్ట్ లేండి. వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. కృష్ణవేణి గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. వీడియో ఆఫ్ లో పెట్టుకున్నట్టున్నారు బహుశా. రఫీ గారు, ఏంటి అసలు బిల్ గేట్స్ రాక్షసుడు, శాడిస్టు ఏంటి ఈ మాటలేంటి? బిల్ గేట్స్ వస్తున్నాడని చెప్పేసి అక్కస ఏంటి, ఆవేదన ఏంటి, ఆందోళన ఏంటి, ఏంటి అసలు బాధ ఏంటి అసలు? ఇప్పుడు నమస్కారం సార్ మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం సార్. ఏనుగు వెళ్తుంటది, కుక్కలు మురుగుతాయి, ఏనుగు అవుద్దా? ఇప్పుడు ఎవడో ఒకడు ఒక వీడియో పెట్టి వాడిని రాక్షసుడు అని ఒక కుక్కలా మురిగాడు. బిల్ గేట్కి ఏమవుద్ది? $100 మిలియన్ సహాయం చేశాడు ప్రపంచ ఆరోగ్య సంస్థకి బిల్ గేట్. ప్రపంచంలో ఉన్నటువంటి క్యాన్సర్, ఇతర వ్యాధుల నిర్మూలనకి $100 బిలియన్ అతను సంపాదించిన డబ్బు